ప్రైజ్ లార్డ్ దాయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. జస్ట్ కొద్ది నిమిషాల క్రితమే సిఎండిఎఫ్ అఫీషియల్ అజయ్ బాబు ఛానల్ ఏదైతే ఉందో అందులోకి వెళ్ళి ఒక బ్రదర్ వీడియో పెట్టడం అనేది జరిగింది. అయితే ఆ బ్రదర్ చెప్తున్న మాట ఏంటిదంటే, అజయ్ బాబు గారు ప్రస్తుతానికి సేఫ్గా ఉన్నారు, సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. అదే కాకుండా అతనితో మాట్లాడడం అనేది కూడా జరిగిందంట. మరి ఆ బ్రదర్ ఏం మాట్లాడారో మీరు ఒకసారి వినండి. మహాగణుడు మహోన్నతుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నా. అజయ్ బాబు గారి యూట్యూబర్స్, అంతేకాదు వారి అభిమానులు, వారిని ప్రేమించేవారు, వారికి అండగా నిలబడిన వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు భయపడకండి. అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారని మన ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ ఈ విషయం తెలుసు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అజయ్ బాబు గారు సేఫ్గా ఉన్నారు. వారు ఒక గంట క్రితం నాతో మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనా మీరు భయపడకండి, మన క్రైస్తవ సమాజానికి చెప్పండి అని మరి నాతో చెప్పడం జరిగింది. అందునిమిత్తమై నేను వీడియో మేము చేయటం జరుగుతూ ఉంది. దేవుని పిల్లారా, వారి క్షేమం కోసం ప్రార్థన చేయండి. హైకోర్టులో వారు ఉన్నారని సమాచారం మాకు అందింది. వారి కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నందుకు సంఘాల్లో ఎంతో మంది ఫోన్ కాల్స్, అజయ్ బాబు గారి ఫోన్ నా దగ్గర ఉంది. మరి ఆయన తీసుకెళ్లేటప్పుడు పర్సనల్ ఫోన్ ఒకటి తీసుకెళ్లారు, అది స్విచ్ ఆఫ్ లో ఉంది. ఈ ఫోను మరి నా దగ్గర ఉంది. ఎంతో మంది అజయ్ బాబు గారిని ప్రేమించేవారు ఫోన్ చేస్తా ఉన్నారు. కొన్ని ఫోన్లు మరి లిఫ్ట్ చేయడం కుదరట్లేదు, మమ్మల్ని క్షమించండి. కానీ మీకు చెప్పే విషయం ఒకటే, అజయ్ బాబు గారు సేఫ్గా ఉన్నారని నేను మన క్రైస్తవులందరికీ, ప్రపంచంలో ఉన్న తెలుగు క్రైస్తవులందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఎన్నో దేశాల నుంచి, అమెరికా నుంచి, కువైట్ నుంచి ఎంతోమంది అభిమానులు ఫోన్ చేస్తూ ఉన్నారు. అజయ్ బాబు గారికి ఎట్లా ఉంది, వారి సమాచారం తెలిసిందా, వారు ఎక్కడున్నారు, ఇంతవరకు వారి యొక్క సమాచారం తెలియకపోవటం ఇది బాధాకరమైన విషయం అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు. కొంతమంది ఏడుస్తూ ఉన్నారు, వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. నేను ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ప్రార్థిస్తున్నారు, దేవుడు గొప్ప విజయాన్ని తప్పకుండా ఇస్తాడు. త్వరలోనే వారు బయటికి రావడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. ఎన్ని శక్తులు అజయ్ బాబు గారి మీద దాడి చేసిన అజయ్ బాబు గారిని ఏమి చేయలేవని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఆ దైవజనుల పట్ల దేవుని కృప అధికంగా ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి దేవుని పిల్లారా, ఈ విషయాన్ని మీరు గమనించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అజయ్ బాబు గారు సేఫ్గా ఉన్నారని నేను మనం చేస్తా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. అయితే నేను చెప్పే మాట ఏంటిదంటే, మనమందరము అజయ్ బాబు కొరకు ప్రార్థన చేద్దాం, త్వరగా బయటకు రావాలని. 4 days అంటున్నారు, కానీ మరి అది 14 నుంచి మరి ఎన్ని రోజులు అయ్యే అవకాశాలు ఉన్నాయో కూడా తెలీదు. ఇదే కాకుండా మనమందరము ప్రవీణ్ అన్నను మర్చిపోయినామేమో. ప్రవీణ్ అన్న ఇష్యూని కూడా డైవర్ట్ అవ్వడానికి ఈ మధ్యలో ఎక్కువగా సోషల్ మీడియాలో ఈ టాపిక్ గురించే మాట్లాడుతున్నారు. ప్రవీణ్ అన్న విషయంలో కూడా త్వరగా రిపోర్ట్స్ రావాలని, అదే కాకుండా అజయ్ బాబు గారు కూడా త్వరగా బయటకు రావాలని మనం అందరం ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. సో మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.